కాకినాడ జిల్లా తునిలో తప్పిపోయినటువంటి 3 ఏళ్ల చిన్నారి జాహ్నవి కేస్‌లో ఒక బిగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. తనతో పాటు ఏదైతే శనివారం మిస్ అయినటువంటి తన పెంపుడు కుక్క ఉందో అది తిరిగి ఈరోజు రావడం జరిగింది. అయితే వచ్చిన సందర్భంలో కూడా తన తల్లిదండ్రులు అంటే ఇక పాప దొరికింది, పాప ఆచూకీ కూడా దొరికినట్లే అనుకున్న సందర్భంలో కూడా కుక్క ఇంటి వరకు వచ్చి అంటే తల్లిదండ్రుల దగ్గరికి వచ్చిన సమయంలో కూడా దాని ఒంటి మీద చాలా గాయాలుండడము, ఎవరో కొట్టినట్టుగా కూడా రక్తమంతా కారుతూ ఉండడం కూడా గమనించారు. అయితే తల్లిదండ్రులు ఆ కుక్కని తీసుకొని అది ఎక్కడికి వరకు తీసుకువెళ్తుందంటే పాప ఆచూకీ ఏమైనా చెప్తుందా అన్న సందర్భంలో కూడా కుక్క మీదికి వచ్చి అంటే జనాల పైన కూడా విరుచుకుపడ్డ సందర్భం అయితే చూడొచ్చు. అయితే ఈ కుక్క తిరిగి వచ్చిన సందర్భంలో కూడా తల్లిదండ్రులంతా కూడా పాప ఆచూకీ పాప బతికే ఉంది అన్న ఆశని కూడా తీసుకురావడం జరిగింది. కానీ కుక్క అంటే మళ్ళీ వెనక్కి తిరిగి అడవిలోకి వెళ్తున్నటువంటి సందర్భంలో కూడా దాని వెనకే వెళ్ళినటువంటి అటు పోలీసులు కావచ్చు, రెస్క్యూ సిబ్బంది కావచ్చు, అటు చిన్నారి తండ్రి కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత కూడా కుక్క అడవిలోకి వెళ్ళిన సందర్భంలో కూడా వెనుదిరిగి మళ్ళీ రావడం జరిగిందని కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా పాప పెంచుకున్నటువంటి కుక్క ఏదైతే ఉందో పాప మిస్ అయినప్పటి నుంచి కూడా కుక్క కూడా కనిపించకపోవడము, మళ్ళీ తిరిగి అంటే 3 రోజుల తర్వాత కూడా పెంపుడు కుక్క తిరిగి రావడం పట్ల కూడా అక్కడున్న వారికి కూడా ఒక ఊపిరి పీల్చుకున్నట్టుగా కూడా అనిపించిన సందర్భంలోనే మళ్ళీ కొద్దిసేపటికి కూడా కుక్క కొంత దూరం తీసుకువెళ్ళి అక్కడే ఆగిపోవడం అనేది కూడా అక్కడ వరకు వెళ్ళిన సందర్భంలో పాప అక్కడ ఉందా అని చూసిన తరుణంలో కూడా పాప కనిపించకపోవడం పట్ల కూడా నిరాశే మిగిలిందని చెప్పుకోవచ్చు. అయితే పాప శనివారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత కూడా ఇంటి నుంచి బయటికి ఆడుకుంటూ వెళ్తూ కూడా మిస్ అవ్వడం జరిగింది. ఇక్కడ కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తర్వాత ఇంటి దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరా చెక్ చేసినప్పుడు కూడా పాపని తన తండ్రి జాహ్నవి తండ్రి ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిన తర్వాత కూడా పాప ఆడుకుంటూ మామిడి చెట్టు కింద వాళ్ళ ఇంటి ముందే ఉన్నటువంటి మామిడి చెట్టు కింద నుంచి కూడా అటు పామాయిల్ 50 ఎకరాల్లో ఉన్నటువంటి పామాయిల్ తోటలోకి వెళ్ళినట్టుగా కూడా అటు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దాని తర్వాత కూడా పాప ఎటు వెళ్ళింది అన్న ఆచూకీ కూడా లేదు. కానీ ఇప్పటి వరకు కూడా చాలా మందికి అక్కడ కలుగుతున్నటువంటి ఒక అంటే అనుమానం కూడా జీడి మామిడి తోట అంటే 50 ఎకరాలు దాటిన తర్వాత ఏదైతే అడవి దగ్గరలో ఉన్నటువంటి జీడి మామిడి తోట ఏదైతే ఉందో దాంట్లో కూడా చాలామంది కార్మికులు జీడికాయలు ఏరడానికి కూడా వస్తూ ఉంటారని అక్కడున్న వాళ్ళు ఏమైనా అంటే ఒక వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తి పాపని ఒక కంచె అంటే ఒక ఫినిషింగ్ దగ్గర చూశాడు అని చెప్పిన సందర్భంలో పక్కనే కుక్క ఉందని తనను ఆ కుక్క బెదిరించిన సందర్భంలో కూడా పాప దగ్గరికి వెళ్ళలేదంటూ కూడా అతను చెప్పుకొచ్చారంటూ కూడా పోలీసులు చెప్పారు. అయితే ఇప్పుడు కొత్తగా రేకెత్తుతున్నటువంటి అనుమానం ఏదైతే ఉందో జీడి మామిడి తోటలో పనిచేసుకున్నటువంటి కార్మికులు ఎవరైనా పాపని కిడ్నాప్ చేసి ఉంటారా లేదా ఇంకెవరైనా వచ్చుంటారా, అంత దట్టమైనటువంటి పామాయిల్ తోట కావచ్చు జీడి మామిడి తోటలోకి పాప ఏ విధంగా వెళ్ళి ఉంటుంది, లేదంటే ఇంకెవరైనా అనుమానితులు వచ్చి పాపని కిడ్నాప్ చేసి ఉంటారా అని కూడా అటు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా పాప 3 సంవత్సరాల పాప మిస్ అయ్యి 4వ రోజు కావస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ఆచూకీ దొరకలేదు. పాప ఎటువైపు వెళ్ళి ఉంటుంది, అంత చిన్న పాప అంత పొదల్లో అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి వీడియోస్లో చూసినట్లయితే పాప ఆ పొదల్లో నడిచే అవకాశం ఉండదు కాబట్టి ఎక్కడి వరకు నడుచుకుంటూ వెళ్ళి ఉంటుంది, ఎటు వెళ్ళి ఉంటుంది, లేకపోతే ఎవరైనా తీసుకువెళ్ళి ఉంటారా, పాపని కిడ్నాప్ చేస్తుంటారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా కుక్క తిరిగి రావడం అనేది ఒక అప్డేట్ అయినప్పటికీ కూడా కుక్క ద్వారా కూడా ఎలాంటి ఆచూకీ పాపది ఇప్పటి వరకు కూడా తెలియలేదు. అంటే ఇప్పటి వరకు ఫారెస్ట్లో అటు రెస్క్యూ టీమ్స్ ఏవైతే ఉన్నాయో ఎస్డిఆర్ఎఫ్ కావచ్చు, ఇప్పటివరకు అడవి శాఖ కావచ్చు, పోలీసులు కూడా 200 మంది పోలీసులు కూడా పాప కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అటు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా 20 బృందాలుగా విడిపోయి పాప కోసం గాలింపులు చేపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే 50 ఎకరాల్లో ఉన్నటువంటి పామాయిల్ తోటలో పోలీసులు అటు అడవి శాఖ కూడా డ్రోన్లను ఉపయోగించి డ్రోన్ల సహాయంతో పాపని వెతికినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆచూకీ తెలియలేదు. పక్కనే ఉన్నటువంటి పెద్ద అడవి ఏదైతే ఉందో దాంట్లో కూడా వెళ్ళి డ్రోన్ల సహాయంతో వెతికినప్పటికీ కూడా పాప ఆచూకీ కూడా ఎక్కడా కనిపించలేదు. కానీ పోలీసులు కూడా ఇప్పటివరకు 4 రోజులు కావస్తున్నప్పటికీ కూడా పాప ఆచూకీ దొరికేంత వరకు కూడా పాపని వెతుకుతూనే ఉంటామని కూడా తల్లిదండ్రులకు హామీ ఇవ్వడం జరిగింది. అటు ఈ రెస్క్యూలో కూడా ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఎంతో కృషి చేస్తున్నాయి పాప కోసం. కానీ ఎక్కడా కూడా చిన్న ఆచూకీ కూడా తెలియదు. కానీ పాప ఒకవేళ నడుచుకుంటూ కూడా ఆ అడవిలోకి వెళ్ళినట్లయితే అడవిలో ఒకవేళ ఎక్కడైనా చిక్కుకొని తన వెంట్రుకలు కావచ్చు, తనకున్నటువంటి బట్టలు కావచ్చు, ఏదో ఒక ఆనవాళ్ళైనా దొరికేది. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆనవాళ్ళు అనేది కూడా జాహ్నవిది కనిపించకపోవడం పట్ల కూడా చాలా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారనేది ప్రథమంగా వినిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా అటు
చాలా మందిని ఎవరైతే ఆ చుట్టుపక్కల పనులకు వస్తారో, ఎవరైతే చుట్టుపక్కల నివసిస్తున్నారో వాళ్ళని కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే దీంట్లో భాగంగానే ఇప్పటి వరకు కూడా చాలా వరకు పోలీసులు కొండ వరకు వెళ్ళి కూడా తిరిగి రావడం జరిగింది. అయితే కుక్క వచ్చి మళ్ళా వీళ్ళు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో, పోలీసులు ఉన్నారో డాగ్స్ వ్యాన్ని కూడా తీసుకువెళ్ళి అటు అడవిలో వెళ్ళి కుక్క ఏదైతే తిరిగి వచ్చిన కుక్కతో వెళ్ళి వెతికినప్పుడు కూడా అక్కడ ఎలాంటి ఆచూకీ దొరకలేదు. కుక్క కూడా సగంలో వెళ్ళిన తర్వాత కూడా వేరే దిశగా వెళ్ళడం అంటే అక్కడ నుంచి అది కనిపించకపోవడం అయితే చూసామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు పాప మిస్ అయ్యి అటు సాయంత్రం పూట మిస్ అయిన పాప ఇప్పటి వరకు కూడా కనిపించకపోవడము, 3 సంవత్సరాల పాప ఇంత దట్టమైన అడవిలోకి వెళ్తుందా, ఒకవేళ వెళ్ళిన 3 రోజులు కావస్తుంది, ఇప్పటి వరకు కూడా అంటే తిరిగి వచ్చినటువంటి కుక్క పైన కూడా చాలా వరకు దెబ్బలున్నాయి, దానికి కూడా రక్తం బాగా కారుతుంది. కాబట్టి అటు వెళ్ళినటువంటి పాప 3 సంవత్సరాల పాప ఒకవేళ అడవిలోకే నడుచుకుంటూ వెళ్ళినట్లయితే అడవిలో ఏవైనా జంతువులు పాప పైన దాడి చేసుంటాయా, ఆ సందర్భంలోనే కుక్క కాపాడే సందర్భంలో కూడా తన కుక్క పైన కూడా దాడి చేసుంటాయా అనే కోణంలో కూడా ఆలోచనలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా మనం చూసాం గతంలో ఏదైతే పోలీసులు చెప్పినటువంటి ప్రకారం కూడా ఒక వ్యక్తి గుర్తు తెలియనటువంటి వ్యక్తి కూడా ఆ పాపని చూశాను, పక్కనే కుక్క కూడా ఉంది, పాపని ఎత్తుకునే సందర్భంలో కూడా కుక్క అటాక్ చేసిందని చెప్పడం జరిగింది. పెంచుకున్న కుక్క కాబట్టి అది అడవిలోకి వెళ్ళిన సందర్భంలో పాప అడవిలోకి తీసుకువెళ్ళే సందర్భంలోనైనా ఎవరైనా తీసుకొని వెళ్ళే సందర్భంలోనైనా అటాక్ చేస్తున్నట్లయితే ఆ కుక్కకి అన్ని దెబ్బలు తగిలుంటాయా అనే దానిపైన కూడా ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పటికప్పుడు పోలీసులు కూడా అటు జాహ్నవి ఎక్కడుందని కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూనే వస్తున్నారు. ఇప్పటి వరకు కూడా 4వ రోజు కావస్తుంది, కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ కూడా తెలియలేదు. కానీ తల్లిదండ్రులు మాత్రం అటు శోకసంద్రంలో మునిగిపోయారనే చెప్పుకోవచ్చు. అటు ఎస్డిఆర్ఎఫ్, పోలీసులు కావచ్చు, అడవి శాఖ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, వీళ్ళందరూ అధికారులతో పాటు కూడా గ్రామంలో ఉన్నటువంటి స్థానికులు కూడా పాప కోసం అటు వెతుకుతున్నారు. ఎప్పటికప్పుడు కూడా అంటే వర్షాకాలం కావస్తుంది కాబట్టి అటు వర్షాలు పడిన సందర్భంలో కూడా చాలా ఇబ్బందులు వస్తుంటాయి. కాబట్టి పాప ఆచూకీ అనేది తొందరగా దొరకాలని కూడా చాలామంది కోరుకుంటున్నటువంటి పరిస్థితిలో కూడా అటు తల్లిదండ్రులు కూడా అటు పాప దొరకని సందర్భంలో 4 రోజులు కావస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఆశలు వదులుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పాప దొరకలేదు, అటు కిడ్నాప్ చేశారన్న కోణంలో వెతకాలన్నా సరే ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ఆ ఆచూకీ అనే లేదు. అంటే ఇంటి దగ్గర సీసీ కెమెరా ఉన్నప్పటికీ కూడా అది దాటి వేరే దగ్గరికి ఎవరైనా పాపను తీసుకువెళ్తున్న సందర్భంలో కూడా వేరే దగ్గర రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఛాన్స్ కూడా ఎక్కడా లేకుండా పోవడము, అటు పాప ఎక్కడికి పోయింది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు కూడా 4 రోజులు కూడా పోలీసులు ఇంతమంది పెద్ద బృందం కూడా గాలించినప్పటికీ కూడా పాప ఆచూకీ తెలియకపోవడం అనేది కూడా ప్రశ్నార్థకంగానే మిగిలిందనుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళింది పాప జాహ్నవి, 3 సంవత్సరాల పాప ఎక్కడికి వెళ్ళుంటుంది? నడుస్తూ వెళ్ళినా సరే ఆ అడవిలో ఏదైతే ఆ గుబురు పొదలలో నడుచుకుంటూ వెళ్ళడానికి కూడా చాలా వరకు చాలా కష్టంగా ఉంటుంది. అసలు వెళ్ళినా సరే ముందుకు కొంచెం దూరం వెళ్ళేసరికి కూడా చిన్నపిల్లలు భయపడి వెనక్కి తిరిగి వస్తుంటారు. కానీ ఈ జాహ్నవి విషయంలో మాత్రం తను ఎక్కడికి వెళ్ళుంటుంది అనేది మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగానే మిగిలిందని చెప్పుకోవచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.